నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఎంత బాధాకరమైనటువంటిదంటే వార్త, పహల్గామ్ దాడికి ఏడాది, కాశ్మీర్లో హైటెన్షన్. ఎందుకు హైటెన్షన్? ఎందుకు కాశ్మీర్లో ఏం జరగబోతూ ఉంది? పహల్గామ్ ఉగ్రదాడి జరిగి రేపటితో ఏప్రిల్ 22 సరిగ్గా ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో భారత సైన్యం అత్యంత ఆసక్తికర సందేశాన్ని పంచుకుంది. మానవత్వపు హద్దులు దాటినప్పుడు మా స్పందన నిర్ణయాత్మకంగా ఉంటుంది. న్యాయం జరిగింది, భారతదేశం ఐక్యంగా నిలబడుతుందని ఎక్స్ వేదికగా ఆర్మీ చేసిన తాజా పోస్టు వైరల్గా మారింది. భారత ఆర్మీకి ఎవడైనా మద్దతు ఇవ్వలేదనుకోండి, ఆర్మీ వాళ్ళు చేసేదానికి సపోర్ట్ ఇవ్వకుండా, జై భారత్ అని అనకుండా ఎవడైనా ఉంటే వాడు ఉగ్రవాదిగా. ఎవడైనా కానీ విమర్శ చేసేదనుకో ఆర్మీ మీద, వాడు ఉగ్రవాదే, లేకుంటే ఉగ్రవాదానికి చెందినటువంటి కుటుంబమే. వాళ్ళకు కూడా ఎన్కౌంటర్ చేసి పడేయాలి. నువ్వు ఆర్మీని, దేశాన్ని నువ్వు స్తుతించండి, మెచ్చుకోండి, నువ్వు ఓడిపోయా. నువ్వు ఈ ఇండియాలో ఉండడానికి అర్హత ఎక్కడిది నీకు? భారతదేశం ఐక్యంగా నిలబడుతుంది ఎక్స్ వేదికగా ఆయన ఆర్మీ చేసిన తాజా పోస్టు వైరల్గా మారి ఉగ్రమూకలకు స్పష్టమైన హెచ్చరికలు పంపుతూనే దేశ భద్రత పట్ల ఆర్మీ తన ఉక్కు సంకల్పాన్ని మరోసారి చాటింది. 2025 ఏప్రిల్ 22న అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ సమీపంలోని మినీ స్విట్జర్లాండ్గా ప్రసిద్ధి చెందిన బైసరన్ వద్ద ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దారుణ మారణకాండలో 25 మంది పర్యాటకులతో పాటు ఒక స్థానికుడు ప్రాణాలు కోల్పోయాడు. మతం ఏందని అడిగి మరి చంపారు దుర్మార్గులు. పాయింట్ విప్పుమని చెప్పి చంపారు. ఇదిరా మీరు చేసేది? వాళ్ళు ఏమన్నారా నిన్ను? పాకిస్తాన్లో పుట్టిన సన్నాసులారా ఏమన్నారా మీరు? ప్రయాణికులు, పర్యాటకులను ఏమన్నారా? ఎందుకురా? వాళ్ళు ఎందుకు చంపారా మీరు? మీ దేశంలో ఏమైనా బాంబులు పెట్టిండా వాళ్ళు? పర్యాటకులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం భారతదేశం. అందుకే జరిగింది కదా అటాక్. మీ మీద నిద్రపోతున్న వాళ్ళ మీద బాంబులు వేసారు. మా మహిళా పైలట్లు నిద్రపోతున్న ఉగ్రవాదుల మీద బాంబులు వేసినాం. మళ్ళీ ఏమన్నా జాడిస్తారనుకో, మీరు ఏమైనా వేద్దాం అనుకున్నారనుకో, ఇంత అడ్రస్ ఉంటుంది మీ దేశం. ఎంత బాధాకరమైన వార్త అది. జమ్మూ కాశ్మీర్లోని 44 పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. ఆ తర్వాత చాలా ప్రాంతాలు తెరుచుకున్నప్పటికీ బైసరంతో పాటు మరో ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన చందనవాడి ఇప్పటికీ మూసివేసే ఉన్నాయి. వీటిని ఎప్పుడు తెరుస్తారనే దానిపై స్పష్టత లేదు. కాదా, వివరిస్తారు. అదేవిధంగా ఉగ్రదాడి ప్రథమ వార్షికోత్సవం సమీపించడంతో కాశ్మీర్ లోయలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు తీవ్రతరం చేశాయి. సాధారణ ప్రజలు ఎలాంటి భయాందోళన కలగకుండానే వ్యూహాత్మకంగా ముందస్తు జాగ్రత్త చర్యలు కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అడ్డుకునేందుకు ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాశ్మీర్ వ్యాప్తంగా ప్రస్తుతం డేగ కన్నుతో నిఘా కొనసాగుతుంది. కాశ్మీర్లో కూడా ఎవడైనా పాకిస్తాన్ జిందాబాద్ అంటే వాడిని పొల్లు కొట్టాలి, లోబడ పడేసి. పాకిస్తాన్ జెండా పట్టుకున్నా జిందాబాద్ అన్నా ఎవరిని ఉరుకోవద్దు. మిగతా రాష్ట్రాలలో మేము చూసుకుంటాం. ఎవరన్నా ఇట్లా జెండా పట్టుకొని ఎగిరి పాకిస్తాన్ జిందాబాద్ అంటే మన పని మేము చేస్తాం. కానీ కాశ్మీర్లో ఎవడు పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చి మాట్లాడినా ఆర్మీ వాళ్ళు అక్కడ వాళ్ళ తరహాలో, వాళ్ళ పద్ధతి ప్రకారం వేస్తేనే కలుస్తుంది. ఆ కీలు తీసేసి పార్సల్ చేసి పాకిస్తాన్ పంపితే సరిపోతుంది. ఎంత దుర్మార్గమైన చర్య అది. పహల్గామ్లో డిఐజీ జావేద్ ఇక్బాల్ పట్టు నేతృత్వంలో నేరాలు, భద్రతా కీలక సమీక్ష జరిగింది. కట్టడి చర్యలు, ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం పెంపొందించడమై ప్రత్యేక దృష్టి సారించారు. ఇది అత్యంత బాధాకరమైనటువంటిది. ప్రేక్షకులరా, అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో జరిగినటువంటి సంఘటన జరిగి మినీ స్విట్జర్లాండ్, ఆ ప్రాంతం అంత అందంగా, అంత బాగుంటుంది. వార్షికోత్సవం, సరే వార్షికోత్సవం అని పేరు పెట్టుకోవద్దు మనం. దేవాలయాలకు వాటికి వార్షికోత్సవం ఉంటుంది. ఇది వార్షికోత్సవం కాదు, ఇది బాధాకరమైన సంఘటన. కాబట్టి సంఘటన జరిగి 1 సంవత్సరం అయింది. మరణించినటువంటి వారికి సంతాపకంగా వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ తర్వాత మనం చేసినటువంటి దాడుల గురించి
వర్ణిస్తూ మెచ్చుకుంటూ మీరు కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి. ఇది బాధాకరం. మళ్ళీ ఏమన్నా జమ్మూ కాశ్మీర్లో ఎక్కడన్నా తోక జాడిచ్చిరా మీ దేశమే పోతుంది మొత్తం. ఎత్తుక్కోవాలి ఇక మ్యాప్లా ఏడనో ఉండే మా దేశం అని ఎత్తుక్కోవాలి. ఏముండదు ఇక. జాగ్రత్త. పాకిస్తాన్ సపోర్టర్లరా, పాకిస్తాన్ వాళ్ళరా, పదిలం జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాతో కలిసి ఉండాలంటే ఉండండి, లేకుంటే పోండి.